వైశాల్యము, చతుర్భుజ వైశాల్యము. పిల్లలు, ఈరోజు మనం సమాంతర చతుర్భుజము కాని ఒక సాధారణ చతుర్భుజం యొక్క వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుందాం. ఇంతకుముందు పాఠ్యాంశంలో మనం దీర్ఘచతురస్రము, చతురస్రము మొదలైన పటాల వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం. ఇక్కడ పొడవు మరియు వెడల్పు కలిగిన ఒక దీర్ఘచతురస్రం ఉంది. మన నిజ జీవితంలో మనం రకరకాల ఆకారాలు చూస్తుంటాం. ఉదాహరణకు ఈ భవనం, ఇక్కడ మరొక భవనం ఉంది చూడండి. కానీ మన నిజ జీవితంలో చూసే చతుర్భుజాలు దీర్ఘచతురస్రము, చతురస్రము మొదలైన వాటిలాగా సమాంతర చతుర్భుజాలు కాదు. చతుర్భుజానికి కూడా 4 భుజాలుంటాయి. మరి చతుర్భుజ వైశాల్యం ఏ విధంగా కనుక్కోవాలి ఆలోచించండి. ఈ చతుర్భుజంలో మనం ఏం కనుక్కోవాలి? దీని వైశాల్యం అంటే దీని లోపలి భాగం. చతుర్భుజాన్ని దాని కర్ణము 2 భాగాలుగా విభజిస్తుందని మనకు తెలుసు. అంటే 2 త్రిభుజాలన్నమాట. కాబట్టి మనం ఆ 2 త్రిభుజాల వైశాల్యం కనుక్కొని వాటి మొత్తం కూడితే ఆ చతుర్భుజ వైశాల్యం మనకి వస్తుంది. ఏబిసిడి ఒక చతుర్భుజం, ఏసి దాని కర్ణం. కాబట్టి ఏసి చతుర్భుజాన్ని 2 త్రిభుజాలుగా విభజిస్తుంది. అవి ఏబిసి మరియు ఏడిసి. ఇప్పుడు మనం ప్రతి త్రిభుజ వైశాల్యము కనుక్కోవాలి. అంటే త్రిభుజము ఏబిసి మరియు త్రిభుజము ఏసిడిల వైశాల్యం అన్నమాట. వాటి మొత్తము చతుర్భుజ వైశాల్యాన్ని తెలుపుతుంది. ఏసి ఒక కర్ణము, బీడి కూడా మరొక కర్ణము. మనం ఏబిడి మరియు బీడిసి త్రిభుజ వైశాల్యాలు కూడా కనుక్కోవచ్చు. 2 విధాలుగా కూడా మనం కనుక్కోవచ్చు. త్రిభుజ వైశాల్యము అర ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అర అంటే 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అని మనకి తెలుసు. 2 త్రిభుజాల భూమి కర్ణము ఏసి అవుతుంది. కానీ మనకి త్రిభుజాల ఎత్తు తెలీదు. ఎత్తు కనుక్కోవడానికి బి మరియు డీల నుంచి ఏసీకి లంబం గీయాలి. అప్పుడు ఏబిసి త్రిభుజం యొక్క ఎత్తు బిఈ మరియు ఏడిసి త్రిభుజం యొక్క ఎత్తు డిఎఫ్ అవుతుంది. కాబట్టి ఏబిసి త్రిభుజ వైశాల్యము అర అంటే 1/2 ఇంటూ ఏసీ ఇంటూ బిఈ అవుతుంది. ఇదే విధంగా మనము డి నుంచి ఏసీకి డిఎఫ్ లంబం గీసాం. ఏసీడి త్రిభుజ వైశాల్యాన్ని మనం అర ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటే అర అంటే 1/2 ఇంటూ భూమి ఏసీ ఇంటూ ఎత్తు డిఎఫ్ అని చెప్పచ్చు. ఈ ఎత్తులను H1 మరియు H2 అనుకుందాం. ఇప్పుడు మొత్తము చతుర్భుజ వైశాల్యం ఏమవుతుంది? ఏబిసి త్రిభుజ వైశాల్యము మరియు ఏసిడి త్రిభుజ వైశాల్యాల మొత్తము. కాబట్టి ఏబిసిడి చతుర్భుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఏబిసి వైశాల్యము అర అంటే 1/2 ఇంటూ బిఈ ఇంటూ ఏసీ ప్లస్ ఏడిసి వైశాల్యము 1/2 ఇంటూ డిఎఫ్ ఇంటూ ఏసీ. అర అంటే 1/2 ఇంటూ ఏసీ ఉమ్మడిగా ఉంది, దాన్ని మనం ఉమ్మడిగా రాయొచ్చు. కాబట్టి దీన్ని మనం 1/2 ఇంటూ ఏసీ ఇంటూ బిఈ ప్లస్ డిఎఫ్ అని రాయొచ్చు కదా. బిఈ మరియు డిఎఫ్లు కర్ణము ఏసీ మరియు శీర్షాల మధ్య గల లంబ దూరాలు. ఏసీ మరియు బికు గల దూరము బిఈ ఈజ్ ఈక్వల్ టు H1. ఏసీ మరియు డికి గల దూరము డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు H2. ఇలా అనుకుందాం. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు H2 అనుకుందాం. కాబట్టి ఏదైనా చతుర్భుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ కర్ణము ఇంటూ H1 ప్లస్ H2. ఇప్పుడు మనం చాలా ప్రత్యేక చతుర్భుజమైన రాంబస్ గురించి తెలుసుకుందాం. రాంబస్ అనేది 4 సమాన భుజములు గల సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజంలోని కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి అని మనకి తెలుసు. అంటే ఒక కర్ణము మరొక కర్ణమును ఖచ్చితంగా మధ్యలో ఖండిస్తుంది. అంటే రాంబస్ ఏబిసిడిలో ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి మరియు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓడి. కానీ రాంబస్కు మరొక ధర్మం కూడా ఉంది. దాని కర్ణములు లంబముగా కూడా ఉంటాయి. అంటే అవి 90 డిగ్రీల వద్ద ఖండించుకుంటాయి. కనుక బీడీ ఏసీలు లంబములు. బీడీ కర్ణము ఏసీకి లంబము కనుక ఓడి కూడా ఏసీకి
లంబం అవుతుంది. కాబట్టి ఓడి అనేది ఏడిసి త్రిభుజం యొక్క ఎత్తు అవుతుంది. అదేవిధంగా ఓబి కూడా ఏసీకి లంబం అవుతుంది మరియు అది ఏబిసి త్రిభుజం యొక్క ఎత్తు అవుతుంది. కాబట్టి మనం ఏబిసిడి రాంబస్ యొక్క వైశాల్యం కనుక్కోవడానికి ఏబిసి త్రిభుజ వైశాల్యము మరియు ఏడిసి త్రిభుజ వైశాల్యము కనుక్కోవాలి. వాటి మొత్తం కనుక్కోవడం ద్వారా మనం ఏబిసిడి రాంబస్ వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. కాబట్టి రాంబస్ వైశాల్యము ఏసీ మరియు H1H2ల లబ్ధములో సగము. అంటే 1/2 ఇంటూ ఏసీ ఇంటూ ఓడి ప్లస్ ఓబి. ఓడి ప్లస్ ఓబి అంటే మరొక కర్ణము బీడి అవుతుంది. కాబట్టి రాంబస్ వైశాల్య సూత్రం ఏమిటి? రాంబస్ వైశాల్య సూత్రము = 1/2 ఇంటూ ఏసీ ఇంటూ బీడి. అంటే 1/2 ఇంటూ కర్ణముల లబ్ధము. సాధారణ చతుర్భుజంలో 1/2 ఇంటూ కర్ణము పైకి గీసిన లంబముల మొత్తం. కానీ రాంబస్లో అన్ని భుజాలు సమానము మరియు కర్ణములు పరస్పరము లంబ సమద్విఖండన చేసుకుంటాయి. దీని వైశాల్యము కర్ణముల లబ్ధంలో సగం. అంటే 1/2 ఇంటూ ఏసీ ఇంటూ బీడి. అర్థమైందా? మరోసారి పాఠాన్ని చూసి అవగాహన చేసుకోండి. మరి రాంబస్ వైశాల్యం ఎలా కనుక్కోవాలో తెలుసుకోండి. తర్వాత పాఠ్యాంశంలో మరిన్ని వివరాలు మనం నేర్చుకుందాం.